వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ పూర్తి ప్రక్రియ. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ఐసెట్ ఎగ్జామ్ కంప్లీట్ కావడం జరిగింది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా రావడం జరిగిందండి. సో నెక్స్ట్ మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది జరగబోతుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన విద్యార్థులకు చాలా డౌట్లు ఉన్నాయండి. సో ఈ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉండబోతున్నవి అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. సో ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అవి ఎలా ఉండాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీ వచ్చే అవకాశం ఉంది, ఏ కాలేజీకి ప్రొఫైల్ బాగుంది అనే వివరాలు మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో దాంతోపాటు మన వామిక మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామందికి అండి మంచి ర్యాంక్స్ రావడం జరిగింది. అదేవిధంగా టీఎస్లో కూడా బెటర్ ర్యాంక్స్ని మనం సాధించుకున్నాం. సో మన కోర్స్ ఎంతగానో ఉపయోగపడ్డదని వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం, మెసేజ్ ద్వారా తెలపడం చాలా సంతోషంగా ఉందండి. ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా చూద్దాం. సో ఇది మనకు ఒక చిన్న డయాగ్రామ్ అండి. ఈ డయాగ్రామ్ ద్వారా ఏపీ ఐసెట్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు అప్లికేబుల్ అవుతుంది, దొరికిపోతుంది. సో కావాలంటే దీన్ని మీరు స్క్రీన్ షాట్ కూడా తీసి దగ్గర పెట్టుకోండి. సో ఇక్కడ మీకు 9 నంబర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఏపీ ఐసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తోటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకేంటంటే నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ వస్తుందండి, కౌన్సిలింగ్ నోటిఫికేషన్. సో దాంట్లో డేట్స్ మొత్తం కూడా మెన్షన్ చేస్తారు. సో దానికి భాగంగా నేను టెన్స్టివ్ డేట్స్ కూడా మీకు ఇచ్చానండి, నెక్స్ట్ స్టైల్లో ఇచ్చాను. సో టెన్షన్ ఏం పడకండి, ఎప్పటి నుంచి ఉండబోతున్నది కూడా నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో మనం ఇచ్చిన డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మనకు వచ్చిన పేమెంట్ రిసిప్ట్ తోటి వీటితోటి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటాం. అది కూడా అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటామండి. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకి పేమెంట్ అడుగుతుందండి. సో జనరల్గా పేమెంట్ అనేది 1200 ఫర్ ఓసీ అండ్ 600 ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు ఉంటుందండి. ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 1200. ఇది లాస్ట్ ఇయర్ ఫీజు అండి, ఇప్పుడు కూడా దాదాపుగా అంతే ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, తర్వాత ఫీజు పేమెంట్. సో ఫీజు పేమెంట్ తర్వాత వెంటనే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఒక షెడ్యూల్ ఇస్తాడండి. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనం వెరిఫికేషన్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సైట్లో అప్లోడ్ చేసి ఉంచుతామండి. సో అప్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఈ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నిటిని మనం వాళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించి ఇఫ్ రిక్వైర్డ్ ఏమైనా అవసరం ఉంటే క్యాండిడేట్కి మెసేజ్ లాంటివి చేస్తూ ఉంటారండి. సో క్యాండిడేట్కి మెసేజ్ చేసి మళ్ళీ మిస్ అయిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ లాగిన్ నుండి అప్లోడ్ చేయమంటాడు. ఇది అందరికీ అవసరం లేదండి, మిస్ అయిన సర్టిఫికేట్స్ ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసమే, ఇది అందరికీ ఉండదండి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోగానే మనం వెబ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటాం. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఉంటుందంటే మనకి ఆన్లైన్ ప్రక్రియ అండి. సో ఆన్లైన్ ప్రక్రియ, సో ఇది మళ్ళీ లాగిన్లోనే ఉంటుంది. సో లాగిన్లో మనం వెబ్ ఆప్షన్స్ చూజ్ చేసుకునే ముందు కాలేజీ ప్రొఫైల్స్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ కాలేజీకి ప్లేస్మెంట్స్ ఉన్నవి, లాస్ట్ ఇయర్ ఎట్లా కట్ ఆఫ్స్ ఉన్నవి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే వెబ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయడం కోసం నేను ఒక లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రిపేర్ చేశాను, అది మీకు డాక్యుమెంట్ రూపంలో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే ఆ కాలేజెస్ లిస్ట్ కూడా మీకు చూపించి ఆ డాక్యుమెంట్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అది కూడా మీరు గమనించండి. సో దీంతోపాటు వెబ్ ఆప్షన్ తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుందండి. సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో ఇది కూడా మనకు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. సో వెంటనే సైట్కి ఓపెన్ చేస్తాం, మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందో చూసుకుంటాం. సో ప్రియారిటీ బేస్డ్ అండి. సో వెబ్ ఆప్షన్స్ ఒక్క కాలేజీ కాదు, మనం చాలా కాలేజీలు ఇవ్వచ్చు. సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఇలా మనం ప్రియారిటీస్ ఇచ్చినప్పుడు మన ర్యాంక్ ఏదైతే ఉందో, మన ర్యాంక్కు ఏ కాలేజ్ అయితే వస్తుందో అక్కడ అది ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయి మన కాలేజ్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. సో మనం ఇచ్చిన ప్రియారిటీ ప్రకారం మనకు ఒక కాలేజ్ అలాట్ అవుతుంది. ఈ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ని మనం ఏం చేసుకోవాలంటే సెల్ఫ్ రిపోర్ట్ రూపంలో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోవాలి. త్రూ మొబైల్ నుంచి కూడా చేయొచ్చండి. సో ఈ ఫర్దర్ ప్రాసెస్ అన్నీ కూడా నేను చిన్న చిన్న వీడియోస్ మీకు మళ్ళీ ఇస్తానండి. సెల్ఫ్ రిపోర్ట్ చేయడం ఎట్లా, అలాట్మెంట్ చూసుకోవడం ఎలా, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. నో ప్రాబ్లం. వన్స్ సెల్ఫ్ రిపోర్ట్ చేసుకునే సందర్భంలో మనకు ఫీజు కూడా పేమెంట్ ఆప్షన్ వస్తుందండి. సో ఇక్కడ ఫీజు కూడా పే చేయాల్సి వస్తుంది. రిక్వైర్డ్ ఫీజు ఎంతైతే ఉందో దాన్ని మనం పే చేస్తాం. సో ఫైనల్గా ఏంటంటే అడ్మిషన్ ఎట్ కాలేజ్ అండి. సో ఫైనల్ అడ్మిషన్ ఏంటంటే సీట్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్ట్ చేసుకున్న తర్వాత స్పెసిఫిక్ టైమ్స్ ఇస్తారండి. ఆ టైం లోపల కాలేజీకి వెళ్ళి కలవండి అని చెప్పి మనకి సైట్లో అప్డేటెడ్ డేట్స్ వస్తాయి. ఆ డేట్స్ ప్రకారం కాలేజీకి
వెళ్ళి కన్సల్ట్ అవుతాం. సో ఈ ప్రక్రియ ఏంటంటే సర్కిల్ అండి. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తోటి, ఫైనల్గా కాలేజీకి వెళ్ళి అడ్మిట్ అవడంతో క్లోజ్ అవుతుందండి. సో ఇందులో ఏ డౌట్ ఉన్నా కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, నా నెంబర్కి పర్సనల్గా కూడా మీరు కాంటాక్ట్ కావచ్చు అండి. ఇది ఓన్లీ మనకేంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రక్రియ అండి. సో ఒకసారి క్షుణ్ణంగా ఒక్కొక్క దాన్ని కనుక చూస్తే ఇక్కడ మనకి టెన్సిటివ్ డేట్స్ అని కొన్ని మీకు ఇచ్చానండి. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెన్సిటివ్ అంటే మేబీ ఇలా జరగచ్చు అని నా ఊహ అండి. ఎందుకంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ చూస్తున్నాను కదా. సో రిజల్ట్కి మనకి కౌన్సిలింగ్కి గ్యాప్ ఎంత ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ స్లైడ్ తయారు చేయడం జరిగింది. ఇది ఓన్లీ ప్యూర్ టెన్సిటివ్ అండి, జరగబోతాయి అని నా ఊహ. మన వామిక మ్యాథమెటిక్స్ అండి, దీని ద్వారా నేను ఊహించి చెప్తున్నాను. 99% నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం జూలై 22 లేదా 20 లేదా 22 తారీఖు నుంచి మనకి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఏంటంటే 1 వీక్ ఉంటుందండి కౌన్సిలింగ్ ప్రక్రియ. కామన్గా 28 వరకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో దీనికంటే ముందే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఉంటుందండి. సో వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ వచ్చేసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 23rd నుంచి 29th మధ్యలో, అంటే ఈ బిట్వీన్ ఉంటుందండి. అండ్ పిహెచ్సి వాళ్ళకి ఒక రోజు స్పెసిఫిక్గా ఇస్తాడు, మేబీ 25th ఇచ్చే అవకాశం ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 2nd ఆగస్ట్ నుంచి 6th ఆగస్ట్ వరకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ ఇందులో చేంజెస్ ఏమైనా కావాలనుకుంటే 7th రోజు ఇస్తాడు, సీట్ అలాట్మెంట్ 10th రోజు ఇస్తాడు. అండ్ మనకి సెల్ఫ్ రిపోర్ట్ వచ్చేసి ఫస్ట్ పేజ్కి 11th నుంచి సెల్ఫ్ రిపోర్ట్, తర్వాత కాలేజ్ రిపోర్టు. ఈవెన్ కావాలి అనుకుంటే సెకండ్ ఫేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ కదండి, ఈ టైంలోనే సెకండ్ ఫేజ్ ఇచ్చేసి మనకి సెప్టెంబర్ 1st వీక్ నుంచి కాలేజీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ డేట్స్ ఎక్కడ కూడా మీకు కనబడవు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం నేను ఈ డేట్స్ మీకు ఇస్తున్నాను. 99% ఈ డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్స్ నుంచి గమనిస్తే రిజల్ట్కి అండ్ వెబ్ కౌన్సిలింగ్కి మధ్య గ్యాప్ ఎంతైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డేట్స్ నేను మీకు తయారు చేయడం జరిగిందండి. సో దేనికైనా కూడా ఎలా చేసామని కూడా చెప్పాలి క్లియర్గా మీకు. నెక్స్ట్ అండి, సో పేమెంట్ ఎంతమంది చెప్పాను కదండి, కామన్గా 1,200 రూపాయలు ఓసీ అండ్ బీసీ వాళ్ళకు, 600 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్సి వాళ్ళకు ఉంటుందండి. సో అది మనం అఫీషియల్ వెబ్సైట్లోనే పే చేస్తాం. ఎవరికి గూగుల్ పే, ఫోన్పే చేయమండి, ఎవరికి ఇవ్వము. డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే మనం ఫీజు అనేది, అంటే కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజు అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ప్రాసెస్కి మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పి గమనిస్తే, మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూడండి, మొత్తం 14 ఉంటాయి. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏపీ ఐసెట్ హాల్ టికెట్. ఈ ఐసెట్ హాల్ టికెట్ మీ దగ్గర ఉంది, లేదు అంటే సైట్ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఇప్పుడే పెట్టుకోండి. ఓకేనా, దీంతోపాటు ర్యాంక్ యాడ్, మనం మీకు వచ్చిన ర్యాంక్ యాడ్ ఏదైతే ఉందో అది. అండ్ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటాం, టీసీ అని చెప్పి అనుకుంటాం మనం సింపుల్గా. దాని ఫుల్ ఫామ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఇది డిగ్రీ వాళ్ళకు డిగ్రీది మాత్రమే ఉంటుందండి. సో డిగ్రీ వాళ్ళకు ఇంటర్ టీసీ ఉండదు జనరల్గా, ఎందుకంటే ఇది ఇంటర్ టీసీ డిగ్రీ కాలేజీలో ఇస్తాం, 10th టీసీ ఇంటర్ కాలేజీలో ఇస్తాం. సో అట్లా 10th తీసుకొచ్చి ఇంటర్ టీసీ వచ్చేసి డిగ్రీలో ఇస్తాం. ఇక్కడ డిగ్రీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనకు టీసీ అనేది ఇస్తారండి. టీసీ అండ్ లాంగ్ మెమో అండ్ ప్రొవిజనల్ మెమో, మొత్తం 3 సర్టిఫికేట్స్ ఇస్తారండి. బోనాఫైడ్ కూడా ఇస్తారు. టీసీ ఇస్తారు, లాంగ్ మెమో ఇస్తారు, ప్రొవిజనల్ మెమో ఇస్తారు, అండ్ దీన్ని షార్ట్ మెమో అంటాం మనం. ఇది లాంగ్ మెమో, ఈ షార్ట్ మెమో. అండ్ మీకు ఇంకోటి బోనాఫైడ్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారండి, అంటే స్టడీ సర్టిఫికేట్స్. సో బోనాఫైడ్స్ కూడా ఇస్తారండి. ఇవన్నీ కూడా కాలేజీలో మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇచ్చి పంపించే విషయాలండి. డిగ్రీ వాళ్ళకు డిగ్రీలో ఇస్తారు, బీటెక్ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇవి మాత్రం సరిపోతుంది. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే ఇంజనీరింగ్ టీసీ, డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ టీసీ. సో ఇక్కడ డిగ్రీ 2022 అయిపోయింది, 21 అయిపోయింది, నో ప్రాబ్లం. అప్పుడు ఇచ్చిన టీసీ తీసుకొచ్చి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలి, కంపల్సరీ టీసీ చూస్తారు. ఓకేనా, సో దీంతో డిగ్రీ మెమో అంటే లాంగ్ మెమో ఉంది చూడండి, దీన్ని మనం మార్క్స్ మెమో అంటాం, ఇది ఇవ్వాలి. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇది డిగ్రీ షార్ట్ మెమో ఉంది కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇది ప్రొడ్యూస్ చేయాలి. అండ్ దీంతోపాటు ఇంటర్ మెమో ఉంటుంది, లేదా ఇంటర్ లేకపోతే డిప్లొమా చేసిన వాళ్ళకు డిప్లొమా మెమో, 10th మెమో ఉంటుంది, లేదా 10thకి ఈక్వలెంట్ మెమో. చాలామంది 10th అండ్ ఇంటర్ ఉంటుంది. సో ఈ 2 సర్టిఫికేట్స్ మన దగ్గరనే ఉంటాయి, ఇది ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇవి కూడా మనం ఇక్కడ ఇస్తాం. సో దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th టు డిగ్రీ అండి, 9th క్లాస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలి. సో 9th నుంచి ఇప్పటివరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్. సో బోనాఫైడ్స్ మనం ఇవ్వాలి. ఓకేనా, సో బోనాఫైడ్స్ ఇవ్వాలి. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ మస్ట్ అండి, కంపల్సరీ రెసిడెన్సీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఏపీలో కనుక 10 years బిఫోర్ లేకపోతే వాళ్ళు కూడా
అంటే లైక్ మైగ్రేట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్తో పాటు లోకల్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి చెప్తాడండి అది కూడా. సో లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ అండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి స్కాలర్షిప్ రాదు, కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే లేటెస్ట్ రేషన్ కార్డు ఉన్నా సరే, లేటెస్ట్ రేషన్ కార్డు ఉన్నా సరే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎప్పుడైనా కూడా ఏప్రిల్ మంత్ తర్వాత తీసింది వ్యాలిడ్ అవుతుంది. ఏప్రిల్ 1 తర్వాత మనం అప్లై చేయాలి ఇన్కమ్కి. ఎవ్రీ ఏప్రిల్ నుంచి మార్చ్ 31 వరకు ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. సో ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాము. సో ఖచ్చితంగా మనం ఏప్రిల్ తర్వాత తీసిందే ఇక్కడ చెల్లుతుంది. సార్ నేను ఫిబ్రవరి మంత్లో ఇన్కమ్ తీశాను, 2024లోనే ఫిబ్రవరిలో తీశాను, లాస్ట్ ఇయర్ జూన్లో తీశాను. లాస్ట్ ఇయర్ జూన్ అంటే 2023. ఇవి ఇన్కమ్ కిందికి రావండి. ఎప్పటితోటి అయిపోతాయి అన్నీ కూడా మార్చ్ 31 2024 వరకే. ఆ లోపు తీసిన వాటి వ్యాలిడిటీ అయిపోతుంది. ఏప్రిల్ 1 తర్వాత ఏప్రిల్ 1 2024 తర్వాత తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్స్నే కన్సిడర్ చేస్తారు. ఖచ్చితంగా లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇదండి. ఈ డేట్ తర్వాత తీసిన ఇన్కమే చెల్లుతుంది. కాబట్టి ఇది లేని వాళ్ళు కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోండి. 1 వీక్లో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ప్రాబ్లం అనేది ఉండదు. దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు. సో నేను ఓసీ, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా అంటే ఉండదండి. సో అవసరం లేదు వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మాత్రం క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, అది కంపల్సరీ. అదేవిధంగా కొంతమందికి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఇఫ్ అప్లికేబుల్ అంటే ఎవరికైతే ఉందో వాళ్ళు తీస్తే చాలు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నాక ఇది అవసరం లేదు. ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. సో లోకల్ స్టాటస్ ఏదైతే ఉందో మైగ్రేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ని కూడా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి. సో 1-2 లేకపోయినా అలో చేస్తారు, కానీ మేజర్గా మెమోస్ ర్యాంక్ కార్డ్స్ లేకపోతే మాత్రం అలో చేయరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి డౌట్ వచ్చినా కూడా ఈ విషయంలో డాక్యుమెంట్స్ విషయంలో హెల్ప్ లైన్ సెంటర్సే హెల్ప్ చేస్తాయి. నాలాగా వీడియోలో చెప్పే వాళ్ళ మాట 100% కాదు, గుర్తుంచుకోండి. మాకు తెలిసింది మేము చెప్తాము. ఎప్పుడైనా కూడా ఇయర్ టు ఇయర్ ఈ రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని అప్లికేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ప్రాసెస్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. మేబీ ఇయర్ ప్రాసెస్లో కొద్దిగా చేంజెస్ చేస్తే కూడా మీరు దానికి తగ్గట్టుగా చేంజెస్ అలవాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? దీని తర్వాత చాలామందికి కావాల్సింది ఏంటంటే ర్యాంక్ వర్సెస్ కాలేజ్. నా ర్యాంకుకు ఏ కాలేజ్ వస్తుంది, నా ర్యాంకుకు ఏ కాలేజ్ బెటర్, మా దగ్గరలో ఉన్న కాలేజీల్లో మంచి కాలేజ్ ఏది, ఇటువంటి డౌట్స్ చాలామందికి ఉన్నవండి. సో వాళ్ళందరి కోసం కూడా నేను ఒక లిస్ట్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మీకు లాస్ట్ ర్యాంక్ అని చెప్పి ఇచ్చానండి. సో లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి చూపిస్తూ ఉన్నాను. సో లాస్ట్ ర్యాంక్ అనేది ఇక్కడ మీరు చూడండి. సపోజ్ ఇక్కడ మనకి ఈ కాలేజీలో ఓసీ వాళ్ళకి సంబంధించినవి. సో ఫస్ట్ ఓసీ వాళ్ళే నేను తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఓసీ తర్వాత బీసీ తర్వాత ఎస్సీ తర్వాత ఎస్టీ ప్రకారంగా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కాలేజీకి వచ్చేసి 35 ర్యాంక్. ఇక్కడ చూడండి సెకండ్ కాలేజ్ చూడండి 248 ఉందండి. సో ఇక్కడ మనకి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, విశాఖపట్నం క్యాంపస్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఎంసీఏలో సీట్ రావాలంటే ఓసీ స్టూడెంట్స్కి 248 వచ్చింది లాస్ట్ టైం. అంటే ఓసీ వాళ్ళకు 248 అంటే బీసీ వాళ్ళకు 300, ఎస్సీ వాళ్ళకు 350, ఎస్టీ వాళ్ళకు 400, అందులో ఉమెన్ అయితే ఇంకో 50, ఇట్లా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీని సరౌండెడ్ నంబర్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సార్ నాకు 350 మార్క్ వచ్చింది, ఏయూలో రాదా అంటే మేబీ రావచ్చు. క్యాస్ట్ బేస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇది ఓసీ స్టూడెంట్ గురించి చెప్తున్నాను నేను. దీనికి ప్రకారంగా క్యాస్ట్కి ఒక 100 మార్క్స్ పెంచుకోండి మీరు కావాలంటే. సో ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు మనం అప్లికేషన్స్లో నేనేమంటున్నా అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు నేను ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎంసీఏ అనేది ఫస్ట్ కాలేజ్ ఏమి ఇవ్వండి, ఏయూ కాలేజ్ ఇవ్వండి. రెండో కాలేజ్ ఏమి ఇవ్వండి, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది చూడండి, ఇది రెండో కాలేజ్ ఇవ్వండి. మూడో కాలేజ్ ఏది ఇవ్వండి, ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఉంది చూడండి, ఎంసీఏ. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ మీకు ఇస్తాను నేను. సో అందులో ఇక్కడ మీకు ఏవైతే చూపిస్తున్నావో వాటిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీరు. అంటే ఇక్కడ ఎంసీఏ, ఎంబీఏ ఉంది చూడండి. ఇలా ఏవైతే ఉన్నాయో మీరు ఏ కోర్స్ అనుకుంటున్నారు, ఎంసీఏ అనుకుంటున్నారు. సో ఎంసీఏ కాలేజీలన్నీ లైన్గా పెట్టుకుంటారండి. సరే నేను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. ఎంబీఏ చేస్తే ఫస్ట్ ఏ కాలేజ్ పెడతారు, విఆర్ సిద్ధార్థ కాలేజ్. సెకండ్ ఏ కాలేజ్ పెట్టాలి, ఏయూ కాలేజ్. తర్వాత ఏం పెట్టాలి, ఎస్వీయూ కాలేజ్. తర్వాత ఏం పెట్టాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెల్ఫ్ ఫైనాన్స్. తర్వాత ఏం పెట్టాలి, ఎంబీఏ ఇక్కడ జేఎన్టీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్. ఇట్లా మీకు చాలా ర్యాంక్స్ అండి. నాట్ ఓన్లీ 1000 లోపు ర్యాంక్స్, 10,000 లోపు ర్యాంక్స్ కాదండి, అప్ టు
30,000 ర్యాంక్ వరకు కూడా మంచి కాలేజెస్ ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎక్కడ ఉన్నవి తిరుపతి, మందపల్లి అండ్ ఇక్కడ మనకి తిరుమల, మీకు కడప విలేజ్ అండ్ టౌన్ నేమ్ కూడా మెన్షన్ చేస్తూ ఈ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎంతగానో వెళ్ళిపోతుందండి. సో ఇది లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ర్యాంక్ మనకి ఎంత సీట్ వచ్చింది, మ్యాక్సిమం వరకు ఎంత ఉండొచ్చు అని ఒక అనాలిసిస్ ప్రకారం తయారు చేసుకున్న రిపోర్ట్ అండి. సో ప్రతి కాలేజీకి సంబంధించి కూడా కట్ ఆఫ్స్ అనేటివి మనం వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకొని మీకు ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ అప్పుడు డాటా ఇస్తారు మనకు, ఆ డాటాని బేస్ చేసుకొని ఈ కాలేజీల లిస్ట్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ లొకాలిటీ ప్రకారం ఏ కాలేజీ దగ్గర ఉంది, మీ ర్యాంక్ ఎంత ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడండి. సో ఈ క్యాండిడేట్కి ఇక్కడ మనకి 32,000 ర్యాంక్ వచ్చింది. సో తను ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు ఎంబీఏ కాలేజెస్ అన్నీ ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. దీని కిందివి తర్వాత ఇవ్వండి, దీనికంటే మీదివి ఫస్ట్ ఇవ్వండి. ఇక్కడ కాలేజీ కోడ్ ఉంటుందండి, SVNM అంటే లొకాలిటీ కూడా చూసుకోండి. సార్ నేను అది తిరుపతి, నేను ఇక్కడ విజయవాడ వెళ్ళేసారంటే అవి విడిచిపెట్టండి. వెళ్తా అనుకుంటే పెట్టండి. మీరు కాలేజీ క్యాంపస్ అని అంటే కాలేజీ సెలెక్షన్ అనేది ప్యూర్లీ యువర్ ఓన్ డిసిషన్. మీకు ఎక్కడ కావాలనుకుంటున్నారు కాలేజు ఆ ప్లేసెస్ తీసుకోండి. కొన్ని సందర్భాలలో మంచి కాలేజ్ అయితే దూరం పోయినా తప్పు లేదు, నా సజెషన్ అది. ఓకేనా. సో ఇది మీకు ఎంతగానో వెళ్ళిపోతుందండి చార్ట్ అనేది. ఈ చార్ట్ మీకు ప్రొవైడ్ చేస్తానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఆ చార్ట్ని చూడండి. ఇందులో ఉండే చార్ట్ ప్రకారంగా కాలేజీ ఆప్షన్స్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. సో ఇది మనకు 100% యూస్ఫుల్ అయ్యే కౌన్సిలింగ్ ప్రాసెస్ అండి. ఓకేనా. ఇందులో ఎటువంటి డౌట్ వచ్చినా కూడా అఫ్కోర్స్ ఇప్పుడు చెప్తున్న డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టెన్స్టివ్ అండి, ఇలా జరగకపోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుంది, ఇక్కడ తేడా అనేది లేదు. సో ముందుగా చెప్పినట్టుగా మన వామిక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అండి చాలా మంచి ర్యాంక్స్ అండి, 1000 లోపు, 100 లోపు, 200 లోపు, 300 లోపు చాలా మంచి ర్యాంక్ తీసుకొచ్చుకున్నారు. సో వీళ్ళందరూ కూడా నేను మంచి కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటి నుంచే ప్రిపేర్ కమ్మని చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే మనకు వామిక మ్యాథమెటిక్స్లో మన యాప్ ఏదైతే ఉందో దాంట్లో APISETకి సంబంధించి 2025కి సంబంధించి ఒక కోర్స్ని కూడా మనం లాంచ్ చేసామండి. సో మీకు తెలుసు మీరు ఎంత చదివారు, ఎంత ర్యాంక్ వచ్చింది. అదే ఇప్పటి నుండి చదివితే ఎంత ర్యాంక్ వస్తుంది అనే విషయం మీకు తెలుసండి. మీరు చెప్పాలి, మీ జూనియర్స్కి చెప్పాలి, మీ బ్రదర్స్కి చెప్పాలి, మీ సిస్టర్స్కి చెప్పాలి. సో ఇప్పటి నుంచి చదివితేనే మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పండి. మన యాప్ ఏదైతే ఉందో గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుందండి, వామిక మ్యాథ్స్ అని ఉంటుంది. వామిక మ్యాథ్స్ అని చెప్పి మన యాప్ ఉంటుందండి. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో అందులో మనకి కోర్స్ అనేది APISET కోర్స్ కూడా ఇచ్చాను. స్టార్టింగ్లో ఫీజు కూడా తక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్ కదండి. లాంగ్ టర్మ్లో మీకు డిస్కౌంట్ కూడా ఇస్తున్నాను. సో తక్కువ ఫీజుకే ఇప్పుడు జాయిన్ కండి. సో లాంగ్ టర్మ్ అంటే మీకు ఎగ్జాక్ట్గా 2020-25 ISET ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ డేట్ అయిపోయేంత వరకు కూడా కోర్స్ మీకు లైవ్లో ఉంటుందండి. ఓకేనా. సో కంప్లీట్గా వీడియో క్లాసెస్ ఉంటాయి, షార్ట్కట్ మెథడ్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు 10 మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తానండి, 10 మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అండ్ వీక్లీ లైవ్ క్లాసెస్ ఉంటాయి ఫర్ డౌట్స్ అండి. సో మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్లైన్ మనకి వీడియోస్ అనేవి కూడా, ఆఫ్లైన్ వీడియోస్ కూడా డౌన్లోడ్లో ఆప్షన్స్ ఇస్తామండి. సో మంచి కోర్స్ అండి, యూస్ఫుల్ కోర్సు. ఇప్పటి నుంచి చదివితే మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. మీ జూనియర్స్కి, మీ తమ్ముళ్ళకు, మీ చెల్లెలకు అడ్వైజ్ చేయండి. సో ఈ వీడియో చాలా మందికి వెళ్ళిపోతుందండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you and all the very best for your future.